రామ్మోహన్ గారు, మీరన్న మాటల్లో వాస్తవం ఉంది 100%. ఒకసారి మనతో పాటు అర్జున గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అర్జున గారు, ఇరాన్ ఈ డెడ్ లైన్ ను సీరియస్ గా తీసుకుంటుంది అని అంటారా, లేక ఇది కూడా గతంలో లాగానే ఒక డిప్లొమాటిక్ గేమ్ గా చూస్తుంది అంటారా? ఇది మేడం యాక్చువల్లీ ముందుగా రామ్మోహన్ గారికి, మీకు, మళ్ళీ మన మెగా 90 వాళ్ళందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం మేడం. నేను ఒక కల్నల్గా పనిచేసి ఆఫ్టర్ 38 years ఆఫ్ సర్వీస్ ఇన్ ఆర్మీ నేను రిటైర్మెంట్ అయ్యాను. నా అనుభవం ఏం చెప్తుందంటే మేడం, నేను స్టార్ట్ చేసే ముందు వచ్చి 2 సామెతలు చెప్పాలి. ఒకటి ఆల్రెడీ చెప్పేశారు మన రామ్మోహన్ గారు. ఏం చెప్పారంటే, రాజు కంటే మొండివాడు చాలా గొప్ప కప్త బలవంతుడు అని చెప్పేసి. ఇట్ ఈస్ రైట్. సెకండ్, చిన్న పామునైనా కానీ పెద్ద గట్టితో చంపాలని చెప్పేసి చెప్పారు. ఈ 2 సామెతలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ట్రంప్ కేవలం మా యుఎస్ కప్త ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడంటే, ఇజ్రాయెల్ కోరిక నెరవేర్చడానికి, తన పంతం నెరవేర్చడానికి ఇరాన్ మీద దాడి స్టార్ట్ చేశారు మేడం. వాళ్ళు ఏమనుకున్నారంటే, కొన్ని రోజులు యుద్ధం చేస్తే ఇరాన్ భయపడిపోయి మన అండర్లో వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు వాళ్ళు. కానీ ఇది వాళ్ళకి క్యాలిక్యులేషన్ వచ్చి తప్పు అయిపోయింది. ఇది ముందుగా తెలిసిన విషయమే. ఇరాన్ని మనం ఎప్పుడు ఇంతవరకు, ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు, గతం చరిత్రని వాళ్ళు ఉదాహరణ తీసుకున్నారు. ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పారు, ఇరాక్ లో జరిగిన విషయం వచ్చి సద్దాం హుసేన్ ఎలాగా వాళ్ళు లోబర్చుకోవడానికి ప్రయత్నించారు, లాస్ట్ చంపేశారు అతన్ని. సో ఇలాంటిది యుఎస్ పెత్తనం చలాయించిన ఉద్దేశంతో, పెత్తనం ఎందుకు, ఒకటి ఇరాన్ ఇజ్రాయెల్ కోరిక నెరవేర్చాలి, ఫస్ట్ వచ్చి ఇతను పెత్తనం చలాయించాలి. ఎవరు? యుఎస్. పెత్తనం ఎందుకు చలాయిస్తుందంటే, తన ఐడెంటిటీని ప్రపంచవ్యాప్తంగా చెప్పాలని చెప్పేసి. ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషలీ వీటో పవర్ కంట్రీస్ అదర్ దాన్ కప్ ద యుఎస్ మనకి మిగతా 4 ఉన్నాయి. ఆ 4కి తను ఏంటంటే చెప్పాలి, పెద్దన్న పాత్రని వహిస్తున్నాను, నేను చెప్పిందే చేయాలి అనే ఉద్దేశంతో ఇదంతా మొత్తం జరుగుతుంది. ఓకే. ఇరాన్ ఒక శక్తివంతమైన దేశం మేడం. దో ఇట్ ఈస్ ఎ స్మాల్ కంట్రీ, ఇట్ ఇస్ శక్తివంతమైన దేశం. నివురు కప్పిన కాబట్టి ఒక నిప్పులాగా ఉంటుంది అనుకుంటుంది. దాని మీద బూడిద అనేది తీస్తే అప్పుడు నిప్పు అనేది దాన్ని ఇది వచ్చి మనకు తెలిసిపోతుంది ఏంటనే విషయం. సో ఇప్పుడు అలాగైపోయింది. యుఎస్ ప్రెసిడెంట్ ఎలా ఉందంటే, ముందుకు పోతే నుయ్యి, వెనుకపోతే గొయ్యి, మన తెలుగులో అగైన్ సామెత ఉంది. అలాగుంది ఇప్పుడు. అతను ఖచ్చితంగా ఒక బావిని దిగాడు, డెప్త్ తెలియకుండా, లోతు ఎంతుందని చెప్పి తెలియకుండా దిగిపోయాడు. అతను దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ హీ హిమ్సెల్ఫ్ హస్ టేకెన్ ఆల్ దిస్ డిసిషన్స్. ఇట్ ఇస్ టోటలీ రాంగ్. అతని క్యాలిక్యులేషన్ అంతా రాంగ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్ ఇంత ముందుగా ప్రవర్తిస్తుందని చెప్పి అతను అనుకోలే. ఇప్పుడు రేపు జరగబోయేది కూడా నేను చెప్తున్నాను మేడం. ట్రంప్ ఏం చేయలేడు మేడం, ఇరాన్ గురించి ట్రంప్ ఏమి చేయలేడు. ట్రంప్ ఒక 15 రోజుల క్రితమే, 20 రోజుల క్రితమే ఒక స్టేట్మెంట్ వదిలింది, మేము ఎలాగో నాశనం అవుతాం. ఓకే, మేము నాశనం అవుతూ అందరినీ మేము నాశనం చేసి వెళ్తాము. అందరినీ అంటే ఎవరైతే తమ మీద దాడి చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్. సో మేము డ్యామేజ్ చేసే వెళ్తామని చెప్పేసి అదొక మెసేజ్ యుఎస్కి పోయింది, త్రూఅవుట్ వరల్డ్కి పోయింది. వాళ్ళు అంత ఈజీగా వదలరు మేడం, వాళ్ళంతా ఈజీగా వదలరు. ఎందుకంటే ఇప్పుడు అగైన్ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఎలాగంటే, ఇరాన్కు ఇప్పుడు ఒకటే దేశం కాదు, కొన్ని దేశాలు ఇంటర్నల్లీ అన్అఫిషియల్లీ వాళ్ళకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే యుఎస్ఏ చేస్తున్న తప్పు ఇది. దీనికోసం దీని మీద వాళ్ళ మీద దాడి చేసింది ఏంటి, వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని చెప్పేసి. ఎక్కడుంది మేడం? ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదే. ఒకవేళ ఉన్నా దేశానికి హక్కు ఉంటుంది. ఇది వచ్చి యాక్చువల్లీ మేడం, ఈ అణ్వాయుధాలు తయారు చేయాలంటే యుఎన్ఓ దగ్గర, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర మనం వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు వచ్చి అడుగుతారు మనల్ని, ఎందుకోసం ఇచ్చేస్తున్నాం అంటే, నా శత్రు దేశాలు కాబట్టి చాలా ఉన్నాయి, మాకు శత్రు యుద్ధాల నుంచి కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మా దగ్గర అణ్వాయుధాలు కావాలని చెప్పేసి. సో అలాంటి పర్మిషన్లన్నీ తీసుకొని చేయాలి. సపోజ్ యుఎన్ఓ దగ్గర వీళ్ళు అప్రోచ్ అయ్యారా అంటే లేదు. ఎక్కడున్న స్థావరాలంటే ఎవరు ఐడెంటిఫై చేయలేదు. ఇది యుఎస్ అంటుంది వాళ్ళ దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయి, ఇది ప్రపంచం మొత్తానికి వినాశకరము, ముందుకు పోయి అని చెప్పి చాలా డేంజర్ చెప్పి చెప్తుంది. స్టేట్మెంట్ ఇస్తున్నాడే కానీ ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. సో ఇది ఏమవుతుందంటే ఒక అగ్రెసివ్ వార్గా తయారైపోతుంది మేడం.
అట్లీస్ట్ వారంటే ఎలాగా, నేను అతను చెప్పేశాడు, అతను ఒక పట్టుదలతో నేను బ్రిడ్జిలు నాశనం చేస్తాను, నేను అది నాశనం చేస్తాను, ఇది నాశనం చేస్తాను, వంతెనల్ని రహదారులు నాశనం చేస్తాను. ఇట్ ఇస్ టోటలీ రాంగ్. హూ ఆర్ యూ టు డిసైడ్ ఆఫ్ ద ఫేట్ ఆఫ్ ది ఇరాన్? ఇరాన్తో దమ్ముంటే నువ్వు పోరాడు, దమ్ముంటే పోరాడు. టార్గెట్ చేయకూడదు మేడం అప్పుడు, కానీ టార్గెట్ చేయకూడదు. టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే యుద్ధపరంగా ఒక యుద్ధ నీతి ఏమంటుందంటే, ఓకే నువ్వు సపోజ్ బ్రిడ్జిలు నాశనం చేస్తే ఇతను వదులుతాడా? సేమ్ దీన్ని వాళ్ళ బ్రిడ్జిని వాళ్ళంతా నాశనం చేస్తాడు. ఇది ఏమవుతుంది, ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఆ పర్టికులర్లీ ఆ దేశం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది. ఇప్పుడు హర్మోజ్ జలసంధి ఎవరు పుట్టింది? హలో చెప్పండి అర్జున గారు, వినిపిస్తుంది, చెప్పండి. వీడియో కొంచెం ఓకే ఓకే. సో హర్మోజ్ జలసంధి ఎవరి గుప్పెట్లో ఉంది? హర్మోజ్ జలసంధి మన ఇరాన్ గుప్పెట్లో ఉంది. ససేమిరా వాళ్ళు అంటున్నారు హర్మోజ్ జలసంధి నువ్వు తెరవాల్సిందే అని ఒక కట్టుదిట్టమైన కాబట్టి నిబంధనలు కడితే ఇది చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అడమెంట్ అయిపోయి కూర్చున్నారు. మేడం బలవంతునికి అదే మొండివానికి నువ్వు నీ వీక్నెస్ ఎంత చూపించకపోతే అంత బలవంతుడు అయిపోతాడు ఆ మొండివాడు. ఇప్పుడు సేమ్ అలాగే జరుగుతుంది. ఏం చేస్తున్నాడు యుఎస్? నువ్వు హర్మోజ్ జలసంధి తెలవాలి, నాకు నాటో దేశాలు చేయకపోతే నాకు హెల్ప్ చేయడం లేదు, నాకు ఆ దేశాలు హెల్ప్ చేయడం. దట్ మీన్స్ యు ఆర్ టెల్లింగ్, యు ఆర్ డిస్క్లోజింగ్ యువర్ వీక్నెస్ కాబట్టి ఇరాన్ అది తెలిసిపోయింది. ఇరాన్కి యుఎస్ నష అంటే నరము పట్టుకున్నాడు. ఇప్పుడు హర్మోజ్ జలసంధి నేను తెరవను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. దాని నుంచి ఏమవుతుంది, పశ్చిమ దేశాలన్నీ మొత్తం వాళ్ళకి వచ్చి కాబట్టి ఇది పోదు, ఏది క్రూడ్ ఆయిల్ పోదు, గ్యాస్ పోదు. దానివల్ల కంప్లీట్ ప్రైసెస్ వచ్చి రైజ్ అవుతాయి. సో వ్యాపారేతర సంస్థలన్నీ కాబట్టి మూతపడతాయి. మూతపడితే ఎవరికి నష్టం? దేశ ఆర్థికంగా దెబ్బతింటుంది. సో ఇవన్నీ ఇరాన్ ఆలోచించడం లేదు. ఏదైతే ఫోకస్ చేస్తున్నాడో ట్రంప్ ఏది ఫోకస్ చేస్తున్నాడు? ఫస్ట్ వచ్చి మీ అది కూలుస్తాను, మీ ఇది కూలుస్తాను అని చెప్పాడు. ఓకే, అంతదాకా ఓకే. హర్మోజ్ జలసంధి మేడం, అతను ఇరాన్ ఇప్పటికీ చెప్పలా మేము హర్మోజ్ జలసంధి మేము మూసేస్తున్నామని చెప్పి చెప్పలా. హర్మోజ్ జలసంధి ప్రసక్తి తీసుకొచ్చింది ఎవరు? యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చి ఇది చేసిండకూడదు. దానివల్ల ఇతను ఏమైపోయాడు ఇరాన్, ఎస్ దాని మీద మనం పట్టు బిగిస్తాం. ఆ పట్టు బిగించే ఇప్పుడు కూర్చున్నాడు. వీళ్ళు న్యాయంగా చేస్తున్నారు, అలాని కాదు. కాకపోతే మనకి ప్రపంచం మొత్తము ఇంక్లూడింగ్ కాబట్టి ఇండియా, మనకు కూడా కొంత నష్టమే వాటిల్తూ ఉంది. టుడే మనం వచ్చి ఫేస్ చేస్తున్నాము. కరెక్ట్ సమయంలో కాబట్టి మనకి గ్యాస్ దొరకడం లేదు, కరెక్ట్ సమయంలో కాబట్టి ఇదే అవుతుంది. మన దేశంలో కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. ముందుకు పోయి ఇంకా ప్రాబ్లం అవుతుంది. నేను అనుకుంటాను ఇప్పుడు బికాస్ ఆఫ్ అన్ని దేశాల్లో రేట్లు పెరిగిపోయాము. పెట్రోల్ రేటు కానీ, గ్యాస్ రేటు కానీ, ప్లస్ వచ్చి డీజిల్ రేటు కానీ పెరిగిపోయాయి. నేను అనుకుంటున్నా, నాకంత రాజకీయం గురించి నాకంత తెలియదు, నేను అనుకుంటున్నా కేవలం బికాస్ ఆఫ్ ఓన్లీ ఇప్పుడు ఆన్గోయింగ్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మన క్రూడ్ ఆయిల్, మన పెట్రోల్, డీజిల్ ప్లస్ గ్యాస్ ధరలు పెంచుతారేమని చెప్పేసి నాకు డౌట్ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్. కానీ మనకు కూడా ప్రాబ్లంగానే ఉంది కదా, వాళ్ళతో పాటు మనకు కూడా ప్రాబ్లం ఉంది. ఇది మనకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. రేపు జరగబోయే విషయం ట్రంప్ ఏం చేయలేడు మేడం. ట్రంప్ ఏం చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే, ఏదైతే వీళ్ళు నాశనానికి కొత్త టార్గెట్గా ఎంచుకుంటారు, మేము దాన్ని ప్రాబ్లం చేస్తాం, దీనికి ప్రాబ్లం చెప్పేస్తే వీళ్ళు సేమ్ టార్గెట్లు వీళ్ళుగా ఇచ్చేసుకుంటారు. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ చేయాలని చూసుకుంటే అంత హర్మోజ్కి వచ్చి దాని మీద దాడి జరిపి దాన్ని వచ్చి నాశనం చేయాల్సిందే. అది నాశనం చేస్తే ప్రపంచంలో వినాశనానికి కారణం అవుతుంది మేడం. ఎందుకంటే అక్కడ జలసంధి సపోజ్ నాశనం అయితే చాలా 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 ఏ షిప్పులు కానీ, ఈ క్రూడ్ ఆయిల్ షిప్ కానీ, కాకపోతే ఇది వాట్స్ కాల్డ్ ఎరువుల షిప్లు కానీ, లేకపోతే వాట్స్ కాల్డ్ గ్యాస్ షిప్లు కానీ అక్కడి నుంచి రావడానికి ఇది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక వంతెన ఉంది, వంతెన తెగిపోయింది. ఆ వంతెన తిరిగి నిర్మించేంత వరకు మనకి కష్టాలు తప్పవు. ఎవరు ఆ టైంలో వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఎవరు ఆలోచించారు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎవరు ఆలోచించారు? వాళ్ళ దగ్గర కాబట్టి హీట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర హీట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరు? ఇరాన్ని చాలా 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 తక్కువ ఎస్టిమేట్ చేశాడు ఎవరు? ట్రంప్ అండ్ ఇజ్రాయెల్కి ఏంటి, ఇరాన్ని నాశనం చేయాలి వసంతే. ప్రతి ఒక్క చిన్న మేడం యాక్చువల్లీ కనీసం అంటే 5 కాకపోతే మెయిన్ లీడర్స్, 5 బిగ్ లీడర్స్ వచ్చి ఒక షిప్, ఒక ఇది
వీళ్ళు పోగొట్టుకున్నారు మేడం. మెయిన్ నంబర్ 1 పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎలా వదులుతారు మేడం? వాళ్ళు వదలడం అంటే ఇంపాసిబుల్ మేడం. నన్ను అడిగితే మటుకు ఇరాన్ అయితే వదలదు. ఈ యుద్ధం అయితే కొనసాగిస్తుంది. ట్రంప్ ఒకటే ఒక ఇరాన్ వచ్చి ఒకే ఒక ఇది కండిషన్ పెడతాను మేడం. ఆ కండిషన్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు చెప్పింది ఒకటే, ఓకే మేము ఈ యుద్ధం విరమిస్తాము ఒకే ఒక కండిషన్ తోటి. ఆ కండిషన్ ఒకే ఒక కండిషన్, స్ట్రాంగ్ కండిషన్. ఆ కండిషన్ ఏంటి? మీరు ముందుకు వచ్చి మా మీద దాడి చేయకూడదు, మీరు రాసి ఇవ్వాలి, ఒక ట్రెటీ అగ్రిమెంట్ చేసి మాకు ఇవ్వాలి. దీనికి ట్రంప్ ససైమీర ఒప్పుకోడు మేడం. అతను పెత్తనం చెలాయించాలి ఇజ్రాయిల్లో. ఎందుకంటే ఒక విటో పవర్ ఉన్న కంట్రీ ఇరాన్ వచ్చి తన హస్తగతం చేసుకోవాలి, ఇరాన్ మొత్తం హస్తగతం చేసుకోవాలని చెప్పి అతను ప్రయత్నిస్తున్నాడు. ఓకే, ఇది కాకపోతే అతనికి పెద్ద అవమానం, అతనికి రాజకీయ దీనికి వర్టికల్ పరంగా అతనికి పెద్ద ఇది అవుతుంది. యుఎన్ఓలో కాకపోతే అతనికి ఇది ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్య విషయం చెప్పాల్సింది ఏమంటే మేడం, యాక్చువల్లీ ప్రతి ఒక్క దేశానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశం కొట్టి మనం యుద్ధం చేయాలంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది ఎప్పుడు స్థాపించారు అంటే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యుఎన్ఓని స్థాపించారు మేడం. అది మెయిన్ దాని ఇది ఏంటంటే చాలా దేశాలు దాంట్లో వచ్చి సభ్యత్వం పొందాయి. అందులో పర్మనెంట్ సభ్యత్వం వచ్చి ఈ వీటో పవర్ కంట్రీస్ వచ్చి 5 ఉన్నాయి, పర్మనెంట్ సభ్యత్వం వచ్చి కొన్ని దేశాలు ఉన్నాయి. మనకి ఇంతవరకు పర్మనెంట్ సభ్యత్వం ఇంతవరకు రాలేదు. దాంట్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏమంటే ఏ దేశమైనా ఇంకొక దేశం మీద దాడి చేసేటప్పుడు మనం యుఎన్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోలేమని. ఆ పర్మిషన్ ఎవరు తీసుకోవాలా? యుఎన్ ఎస్పెషల్లీ కాకపోతే దిస్ థింగ్ యుఎస్ ప్రెసిడెంట్ ఈజ్ ఓవర్ రూల్డ్ దట్ దిస్ థింగ్ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్. చలో ఇరాన్ దగ్గర ఇది చేశాడు, కానీ ఇరాన్ ఇంత డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఏ ప్రెసిడెంట్ అనుకోకూడదు మేడం అలాగా. ఎందుకంటే ఇరాన్ వచ్చి నాట్ ఓన్లీ ఒక లైక్ అగ్రికల్చర్ కంట్రీ కాదు, మంచి డెవలప్డ్ కంట్రీ. ఇట్స్ గల్ఫ్ కంట్రీ. అందులో క్రీమ్ ఏమంటే క్రూడ్ ఆయిల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఎరువులు వస్తాయి. చాలా కంప్లీట్ అక్కడ ప్రపంచ పెట్టుబడిదారులు మ్యాక్సిమం అక్కడ ఉన్నారు. అక్కడ కానీ గల్ఫ్ కంట్రీస్ లో మ్యాక్సిమం పెట్టుబడిదారులు అక్కడ ఉన్నారు. తన ఇరాన్ని నాశనం చేస్తూ ఆ పెట్టుబడిదారులను కూడా నాశనం చేస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుంది మేడం. దీనివల్ల ప్రయోజనం ఏమని చెప్పు? రేపు ఇరాన్కి సపోజ్ నువ్వు డెడ్ లైన్ ఇచ్చావు అనుకో, ఎవరు యాజ్ అ ప్రెసిడెంట్, యాజ్ అ యుఎస్ ప్రెసిడెంట్ నువ్వు డెడ్ లైన్ ఇచ్చేస్తావు. ఇరాన్కి సపోర్ట్ లేననుకుంటున్నావా? చాలా మంది సపోర్ట్ వస్తున్నారు. ఇదే వీటో పవర్ కంట్రీస్ ఉన్నారు. మీరు ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఇట్ ఇస్ ట్రూ. Indirectly of this thing, what's called China, it started to help the Iran. Indirectly with Russia, it has already started to help the Iran. So Arjuna what you will do? Arjuna garu, ఒకసారి రామ్మోహన్ గారితో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు,